వైరల్ టెస్ట్ వచ్చిన ప్రతిసారి అందరికీ టైఫాయిడ్ ఉన్నట్టు కాదు. మళ్ళీ ఏం చెయ్యాలి? ప్రతి సీజన్లో ఒక్కో రకమైన ఫీవర్ కామన్గా అందరికీ వస్తూ ఉంటుందన్నమాట. మరి ఈ సీజన్ అంటే మే నుంచి అక్టోబర్ వరకు టైఫాయిడ్ ఫీవర్ కామన్గా వస్తూ ఉంటుంది. ఎవరైనా కానీ 2-3 రోజులు ఫీవర్ వచ్చిందంటే బ్లడ్ టెస్టులు చేయించుకుంటారు. బ్లడ్ టెస్టులు చేయించుకున్న తక్షణం వైడాల్ పాజిటివ్ అని కనిపించిందంటే మాత్రం తొందరగా వచ్చేసి నాకు టైఫాయిడ్ ఫీవర్ ఉంది, ట్రీట్మెంట్ చేయండి అని అడుగుతున్నారు. సో ఈ వైడాల్ టెస్ట్ అనేది ఎంత మాత్రం రిలయబుల్ అనే దాని గురించి చెప్తాను. మన ఇండియాలో 80-90% మెంబర్స్ కి పాజిటివ్ వస్తుంది. ఈ వైడాల్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందంటే అది ఖచ్చితంగా టైఫాయిడే ఉంటుందని కాదండి. చాలా మందికి ఎప్పుడో వచ్చిన టైఫాయిడ్ కూడా దాని వల్ల వచ్చిన యాంటీబాడీస్ బాడీలో మిగిలిపోతాయి. ఇవి కూడా పాజిటివ్ టెస్ట్ ని చూపిస్తాయి. సో వైడాల్ టెస్ట్ వచ్చిన ప్రతిసారి అందరికీ టైఫాయిడ్ ఉన్నట్టు కాదు. మళ్ళీ ఏం చెయ్యాలి? మనము టైఫాయిడ్ IgM, IgG అనే 2 పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. IgM పాజిటివ్ వచ్చిందంటే ఆన్ గోయింగ్ టైఫాయిడ్ ఫీవర్ ఉందని అర్థం. అంటే ఫీవర్ స్టార్ట్ అయ్యి ఒక 4 నుంచి 5 రోజులు అయ్యింది అని అర్థం. IgG పాజిటివ్ అయ్యిందంటే టైఫాయిడ్ ఫీవర్ వచ్చి మెల్లగా తగ్గిపోతా ఉంది అని అర్థం. IgM పాజిటివ్ ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. ఇంజెక్షన్స్ ఇస్తాము, తర్వాత టాబ్లెట్స్ కి మారుస్తాం. గుర్తుపెట్టుకోండి, టైఫాయిడ్ ఫీవర్ అనేది జస్ట్ జ్వరమో, లూజ్ మోషన్స్, పొట్ట నొప్పో కాదు. ఎంతో మందికి దాని వల్ల బ్రెయిన్ ఫీవర్ కూడా వస్తుంది. సో ఖచ్చితంగా వైడాల్ కాకుండా IgM, IgG మళ్ళీ కొన్నిసార్లు బ్లడ్ కల్చర్స్ చేయించినప్పుడు పాజిటివ్ వస్తే ట్రీట్మెంట్ ని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఓకే.